ఏపీ అంతటికి ఒకే రైల్వే జోన్, కొత్తగా దక్షిణ కోస్తా జోన్ విశాఖ కేంద్రంగా కార్యాలయము, సికింద్రాబాద్ ఒడిశాలో కలిసి ఏపీ ప్రాంతాలను ఒకటే, కేంద్రంపై ఫలించిన కూటమి ఎంపీల ఒత్తిడి అట. చూసిరా, సేమ్ మంచి జరిగితే కూటమి, లేకపోతే మోడీ, లేకపోతే చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది ఇదంతా, లేకపోతే కూటమి ఎంపీలు, ఉత్తరాంధ్ర ఎంపీలందరూ కూడా ఇందులో బీజేపీకి సంబంధం లేదు, మోడీకి సంబంధం లేదు. ఈ జోన్ ప్రకటించిన దాంట్లో మోడీకి గింత కూడా గ్యారంటీ ఇవ్వద్దు. ఆంధ్ర బీజేపీ నాయకులు, ఆంధ్ర జనసేన నాయకులు నిద్రపోతున్నట్టు నటిస్తే, లేకపోతే 4 సీట్ల కోసమో 4 పన్నుల కోసమో చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగితే, లేకపోతే తెలుగుదేశం పార్టీకి మీ 2018లో మీకు జరిగిందాన్ని గుర్తుపెట్టుకోకపోతే, 2019లో జరిగింది జనసేన పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోకపోతే, ఏ రోజైనా జాడిచ్చి కొడితే మీకు ఏమీ ఉండదు, అక్కడ ఏమీ మిగలదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి జనసేన కార్యకర్తలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది నింపేస్తున్నారు, మనసులో ఇది నింపేస్తున్నారు. మోడీ ఆంధ్రాకు వ్యతిరేకి అనేటువంటి ఎట్లయితే విషయం నింపిరో, మీడియా అనేటువంటిది కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా ఎంతో ఉందనేటువంటిది తెలుసు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి దాన్ని చూసుకొని ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన కనుక ఇప్పటికీ కూడా గుడ్డిగా నటిస్తూ ఉంటే, నిద్ర నటిస్తూ ఉంటే, జీవితంలో పార్టీలు ఇంకా మీ 2 పార్టీలు ఎదిగేటువంటి అవకాశం ఉండదు. ఈ బీజేపీ, జనసేన లేకపోయింటే మన అధికారంలోకి చంద్రబాబు నాయుడు రావడం అనేటువంటిది కళ. బీజేపీ, జనసేన వేరుగా, తెలుగుదేశం ఒంటరిగా, వైసీపీ ఒంటరిగా ఉంటే వైసీపీ మళ్ళీ ప్రభుత్వం వచ్చేది, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ, జనసేన వచ్చేది. అవే 23 తెలుగుదేశం పార్టీకి ఉండేది. ఈ విషయాన్ని గమనించే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై ఒత్తిడి తెచ్చి బీజేపీ విడిపోకుండా ప్రయత్నం చేసి వస్తున్నటువంటి పనులు 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. బడ్జెట్లో పెద్ద శాంక్షన్లు ఇచ్చారు. అమరావతికి డబ్బులు ఇస్తున్నారు, రైల్వేలకు డబ్బులు ఇస్తున్నారు, రోడ్లకు డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే ఈ నదులకు సంబంధించినటువంటి మన సముద్రపు ఒడ్లకు సంబంధించినటువంటి వాటికన్నిటికి కూడా డబ్బులు ఇస్తున్నారు. చెన్నై నుంచి ఇక్కడ దాకా, విశాఖపట్నం దాకా మొత్తం ఆ కోస్టల్ జోన్ అంతా కూడా అభివృద్ధి చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బెంగాల్ దాకా అదన్నిటి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇట్లా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రాకు వస్తే చంద్రబాబు నాయుడు ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గెలిచిండు కాబట్టి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండు, చంద్రబాబు నాయుడు స్టీరింగ్ తిప్పిండు. నరేంద్ర మోడీ వేస్ట్, చంద్రబాబు నాయుడు లేకపోతే నరేంద్ర మోడీకి పరిపాలన రాకపోతుండే, చంద్రబాబు నాయుడే నరేంద్ర మోడీని వేలు పట్టుకొని నడిపిస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటిది. మళ్ళీ ఒక్కసారి అదే జరిగింది.